కార్తిక్ దగ్గరికి వెళ్దాం. తిరుపతిలో పరిస్థితి ఎలా ఉందో కనుక్కుందాము. కార్తిక్, ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గర పడుతూ ఉంది. ఏపీ పోలీసులు అలర్ట్ అయిన పరిస్థితి. తిరుపతిలో పరిస్థితి ఎలా ఉంది? అలా అక్కడ భద్రత పరంగా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఏపీ వ్యాప్తంగా కూడా కొద్దిమంది ప్రత్యేకమైనటువంటి అధికారులను ఎలాగా ఏదైతే పోలీసులు అధికారులు ఎక్కడైతే ఏర్పాటు చేశారో అదేవిధంగా తిరుపతి జిల్లాకు సంబంధించి కావచ్చు, చిత్తూరు జిల్లాకు సంబంధించి కావచ్చు, ఏదైతే ఇద్దరు ఎస్పీలతో పాటు అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులను కూడా ఏదైతే తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లాకు వినియోగించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం దాదాపు 2000 మందికి పైగా కూడా కౌంటింగ్ కోసం ఏదైతే లోపల కౌంటింగ్ ఏర్పాట్ల కోసం అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని వినియోగించుకుంటే బయట మాత్రం దాదాపు 3000 మందితో పైగా కూడా భద్రత అనేది కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సమస్యాత్మక ప్రాంతాల్లో చిత్తూరు జిల్లా, ముఖ్యంగా తిరుపతి జిల్లాలో ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో పొంగునూరు కావచ్చు, కుప్పం కావచ్చు, నగిరి కావచ్చు, తిరుపతి, చంద్రగిరి లాంటి ప్రాంతాల్లో వరుసగా ఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఆయా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి అనేది కూడా ఏపీ పోలీసులు పెట్టడం కూడా జరిగింది. అందువల్లే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అధికారులను వేయడం కూడా జరిగింది. ఆ అధికారులను ప్రత్యేకంగా ఎక్కడైతే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ప్రత్యేకమైనటువంటి బలగాలతో అక్కడ మోహరించి భద్రత అనేది కూడా అక్కడ చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక కౌంటింగ్ హాల్ వద్ద మాత్రం 3 అంచెల భద్రత అనేది ఏర్పాటు చేస్తున్నారు. దానికంటే ఎక్కువగానే 4 అంచెల భద్రత అనేది మాత్రం తిరుపతి కౌంటింగ్ హాల్ వద్ద ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే పద్మావతి యూనివర్సిటీ కేంద్రంగా పోలింగ్ తర్వాత రోజు జరిగినటువంటి ఘటనల దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో భద్రత అనేది కూడా ఇక్కడ పెంచడం కూడా జరిగిందని చెప్పాలి. దాదాపు 3200 మందికి పైగా కూడా ఇటు పోలీసులతో పాటు ఇతర సిబ్బంది అందరితో కూడా కౌంటింగ్ కోసం ఏదైతే జిల్లా ఎన్నికల అధికారి వినియోగించుకోబోతున్నారో ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా ప్రతి గ్రామంలో ఎక్కడైతే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి హర్షవర్ధన్ రాజు జిల్లా ఎస్పీ ఆయనే స్వయంగా వెళ్ళి అక్కడ ఫ్లాగ్ మార్చ్ అనేది కూడా నిర్వహించడం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ధైర్యం చెప్తూనే ఎక్కడా కూడా ఎలాంటి చిన్న అవాంఛనీయమైనటువంటి సంఘటన జరిగినా కూడా చాలా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయనే విధంగా కూడా ఆ హెచ్చరికను అందరికీ తెలియజేసే విధంగా కూడా ఆయన ఏదైతే ఆయా ప్రాంతాల్లో కూడా పర్యటించి చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆయా అభ్యర్థులకు కూడా పిలిచి నేరుగా జిల్లా ఎన్నికల అధికారితో పాటు ఎస్పీ కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ ఎలా జరిగిందో కౌంటింగ్ కూడా అదే విధంగా జరిగేలాగైతే ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి తగ్గట్లుగా కూడా ఏర్పాట్లు అనేది దాదాపు పూర్తయి వచ్చింది. ఇప్పటికే ఏదైతే కౌంటింగ్కి సంబంధించినటువంటి మోడల్ నమూనాతో ఎలా చేస్తే ఏంటి, ఎలా ఉండబోతుంది అనే దాని మీద కూడా ఒక స్టడీ అనేది కూడా చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇక మున్ముందు ఇంకా కేవలం వారం రోజులే ఉన్నటువంటి నేపథ్యంలో మిగిలిన చోట్ల ఎక్కడైతే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు సత్తివేడి కావచ్చు, కాళహస్తి లాంటి చోట్ల కూడా ఎక్కడా కూడా మారుమూల గ్రామంలో కూడా చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా అయితే పోలీసులు అయితే ఈసారి చాలా సీరియస్గానే రియాక్ట్ అవుతున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం కావచ్చు, పెద్దిరెడ్డి నియోజకవర్గం పొంగునూరు, నగిరి లాంటి ప్రాంతాల్లో మరింత భద్రత అనేది కూడా పెంచుతున్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ముందు జాగ్రత్త చర్యలుగా కూడా ఫలితాలు వెడే రోజు కౌంటింగ్ జరిగే సమయంలో చిన్నపాటి ఘర్షణకు కూడా తావు లేకుండా అయితే ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారని చెప్పాలి.